నేను నరకడం మొదలు పెడితే నదులు నీటితో కాదు రక్తంతో నిండుతాయి. ఎలా ఉంది? అద్భుతం బాబా. సీనుకు పంపించు. త్రివిక్రమ్ సీన్కా వైట్ల సీన్కా బాబా? బోయపాటి సీన్కి. డైరెక్టర్ వచ్చాడా? వచ్చాడు. కట్ చేస్తే కట్ చేసిన ఫ్రూట్స్ పెట్టని కట్ చేస్తే హీరో ఫాదర్ హీరో కోసం సర్చింగ్ బాబా, సర్చింగ్ సర్చింగ్ సర్చింగ్. హీరోయిన్ ఫాదర్ హీరోయిన్ కోసం సర్చింగ్ బాబా, సర్చింగ్ సర్చింగ్ సర్చింగ్. ఇద్దరు ఫాదర్స్ ఎదురుపడ్డారు బాబా. కట్ చేస్తే గుడ్డ సినిపై ఫైట్ బాబా. అరే ఆగరా, హీరో ఫాదరు హీరోయిన్ ఫాదరు కొట్టుకున్నారు, పైగా గుడ్డలు తిరిగిపోయేటట్టు. అంటే స్క్రీనేగా వెరైటీ బాబా, న్యూ థాట్. సరే ఇంతకీ సినిమా పేరేం పెట్టావు? బొచ్చెలో రాయ్. రీసెంట్ గా బిచ్చగాడు సూపర్ హిట్ అయింది బాబా, ఆ ఇన్స్పిరేషన్ తో పెట్టా బొచ్చెలో రాయ్. ఈ సంక్రాంతికి వచ్చేస్తాం బాబా. చుట్టాలలాగా భోగికి రావటం కనుమకు పోవడం ఏంట్రా? అలా అయితే క్యాంటీన్ వాళ్ళు, సైకిల్ స్టాండ్ వాళ్ళు, బ్లాక్ టికెట్ అమ్మేవాళ్ళు ఎలా బతుకుతారా? దక్షిణ డైరెక్టర్ దగ్గర తీసుకున్న దయ బ్లాక్ టికెట్ వాళ్ళ మీదే చూపిస్తాడు. నీ ఆలోచన అంతా అట్టడుగు వర్గాల గురించే బాబా. అలా కాదు గానీ ఎప్పుడో స్టోరీ బిగినింగ్ లో వచ్చాడు వెళ్ళను ఆయన దింపు చెబుతా. అలాగే బాబా. బాబా ఫోన్. హలో సంతానం, ఎలా ఉన్నావు? బిజినెస్ బాగా నడుస్తుందా? రెడీ బాబా. కట్ చెప్పించాలు ఇంకెళ్ళు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది బాబా. తీసుకెళ్ళు. బాగున్నావన్నా? ఏ బ్లెస్సింగ్స్ ఇస్తావా? నీకెందుకన్నా, అందరికి నేను దేవుడిని అయితే నువ్వు నాకు దేవుడివి. మరి దేవుడు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందా? అంటే ఛార్జింగ్ అయిపోయింది, అదే బ్యాటరీ వీక్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ లీక్ అవుతే అన్నా నేను చెవులో పెట్టే పువ్వుల మీద ఉంటున్నా కలెక్షన్ తగ్గిపోయింది. అంటే స్టేట్ డివైడ్ అయిపోయాక భక్తులు తగ్గిపోయారు. సంతానం, అమీర్పేట నుంచి అమరావతి దాకా నీ ప్రాపర్టీస్ లిస్ట్ అంతా నా సిస్టమ్ లో ఉంటుంది. ఆన్లైన్ లో ఆశీస్సులకి మంత్లీ 6 కోట్లు కనెక్ట్ అవుతుంది. నేను అడిగింది జస్ట్ టెన్సీ. అన్నా ఇంత ఇన్ఫర్మేషన్ ఎలా సంపాదించావన్నా? నువ్వెవరో చెప్పవా? అలాగే సంతానం, ఇద్దరం ఓపెన్ అవుతావా? వద్దన్నా, నీకు 10 కాదు 11 పంపిస్తా. గుడ్ బాబా.